హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అబ్దుల్ రహ్మాన్ 790. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇవాళ మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి ఇప్పుడు రంజాన్ మాసంలో ముస్లిమ్స్ చేసుకునే డ్రై సేమియా, అదేనండి నిథారెసో సేమియా. ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ మొత్తం చెప్తాను. దానికన్నా ముందు మనం నిథారెసో సేమియాలోకి చోబా అనేది కంపల్సరీగా చేయాలండి. ఈ చోబా చేయడానికి నేనైతే కొబ్బరి తురుము, జీడిపప్పు, ఎండు ఖర్జూరం, కిస్మిస్, గసగసాలు కంపల్సరీగా ఉండిద్ది. ఇప్పుడైతే ఈ చోబా ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి, అప్పుడే మీకు తెలిసిద్ది. నేనైతే 100 గ్రాములు ఎండు కొబ్బరి తీసుకొని తురుములా చేసుకున్నానండి. మనం మిక్సీలో వేసి చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేయడం కన్నా ఇలా తురుముగా చేసుకుంటే చోబా చాలా టేస్టీగా ఉండిద్దండి. అందుకనే నేనైతే ఈ చోబాని కాసేపు ఒక 5 మినిట్స్ స్లో మంట మీద ఫ్రై చేసుకుంటాను. అది అయిన తర్వాత ఇందులోకి గసగసాలు అయితే ఒక 5 స్పూన్స్ అయితే వేసుకుంటానండి. ఎందుకంటే గసగసాలు వేస్తేనే చోబాకి టేస్ట్, అంతే కదా. ఈ రంజాన్ మాసంలో ఈ చోబా అనేది కంపల్సరీగా చేస్తారండి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత అవి కూడా తీసేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది కొద్దిగా నెయ్యి వేసి ఫ్రై చేస్తేనే టేస్టీ బాగుంటాయి కదా. డ్రై ఫ్రూట్స్ మనం ఎన్ని వేసుకున్నా సరే చోబా చాలా టేస్టీగా ఉండిద్దండి. మనం ఈ చోబా మనం డ్రై సేమియాలో అయినా వేసుకోవచ్చు, పాయసంలో కూడా యూస్ చేస్తారండి. ఇప్పుడు ఈ రంజాన్ మాసంలో ఈ చోబా అనేది కంపల్సరీగా చేస్తారండి. అందరు ముస్లిమ్స్ ఈ చోబా అనేది ప్రిపేర్ చేసుకుంటారు. అంటే ఒకరోజు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారండి. ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టుకుంటే మనకి ఒక సంవత్సరం అయినా సరే ఈ చోబా పాడవదండి. ఎందుకంటే మనకి చోబా చాలా టేస్టీగా ఉండిద్ది. అందుకని ఇప్పుడైతే ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందులోకి కిస్మిస్ వేసుకోవాలి. దాని తర్వాత ఎండు ఖర్జూరం ఉంది కదా, అవైతే గింజ తీసేసి మనం బారుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే కిస్మిస్ వేసేసాను కదా, దాని తర్వాత ఎండు ఖర్జూరం కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఎంతో రంజాన్ మాసంలో ఎంతో ఇష్టంగా చేసే ఈ చోబా అయితే మనకి రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడైతే చోబా అయితే చేసేసాం. దాని తర్వాత సేమియా అయితే ప్రిపేర్. ఇప్పుడు మనకి చోబా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడైతే ఈ సేమియా అయితే మనం రంజాన్ మాసంలో ఈ మిషన్లో చేసిన ఈ సేమియాని మనం ఇప్పుడైతే ఫ్రై చేసుకోవాలండి. మనం బయట దొరికే బ్యాంబినో సేమియాలో అయితే మైదా ఎక్కువగా ఉండిద్దండి. ఈ సేమియాకైతే 2 ప్యాకెట్లు గోధుమ పిండి, 1 ప్యాకెట్ మైదా అయితే వేసి మనకి మిషన్లో ఇలా తయారు చేసుకుంటారు. మనం చుక్క నెయ్యి కూడా వేయకుండా పొడి సేమియాని ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియా అయితే చాలా టేస్టీగా ఉండిద్దండి. అసలు ఎంత బాగుండిద్దో తెలుసా. ఈ సేమియాకి ఆ చోబా అనేది కాంబినేషన్ అండి. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, దాని తర్వాత మనం అయితే వాటర్ అయితే వేసుకున్నాము. 1 గ్లాస్ సేమియాకి 4 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు వేసి దాని తర్వాత అవి బాయిల్ అయిన తర్వాత ఈ సేమియా అనేది వేసి ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకొని మనం నీళ్ళన్నీ వార్చేసుకోవాలండి. అప్పుడు మన సేమియా అనేది రెడీ అయిపోయింది. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా నెయ్యి కూడా వేస్తే సేమియాలు పొడి పొడిలాడుతూ బాగుంటాయి. ఇప్పుడైతే ఈ సేమియా అయితే అయిపోయిందండి. ఎక్కువసేపు అయితే ఉడకదు ఇది. ఇప్పుడు నేనైతే వాటర్ అంతా వాష్ చేశానండి. దాని తర్వాత చూసారా, పొడి పొడిలాడుతూ ఉంటేనే సేమియా టేస్టీగా ఉండిద్దండి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు. అప్పుడు మనకి సేమియా తగలకుండా మనకి పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ సేమియాని ఒక ప్లేట్లో అయితే తీసుకొని దానిపై నుండి మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా నార్మల్గా చోబా, చూసారా, ఈ చోబాని దీనిపై నుండి వేసుకోవాలి. ఈ చోబా అనేది మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక బాక్స్లో ఒక 1 ఇయర్ అయినా ఉండిద్దండి. ఎప్పుడైనా మనం సేమియా చేసుకున్నప్పుడు ఇలా చోబా వేసుకొని కొద్దిగా పైనుండి నెయ్యి వేసుకొని కొద్దిగా పంచదార వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉండిద్దో తెలుసా. ఈ రంజాన్ మాసంలో చేసుకునే ఈ నిథారెసో సేమియా ఇలా చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉండిద్దో. తిన్నా కొద్ది తినాలనిపించిద్దండి. పంచదార వేసుకునే వాళ్ళు పంచదార వేసుకోవచ్చు, లేకపోతే బెల్లం తురుములా చేసుకొని కూడా వేసుకోవచ్చు.
అది కూడా చాలా టేస్టీగా ఉండిద్దండి. ఈ రంజాన్ మాసంలో చేసే ఈ సేమియాని నేనైతే మీకైతే చూపించానండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.